హలో, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానండి, రీల్స్ చూస్తున్నాను. మీరు ఎప్పుడు వస్తారు ఆఫీస్ నుండి? నేను వచ్చి అర్ధగంట అయింది, పక్కనే కూర్చున్నా, చూడు ఒకసారి. అవునా అవునా, వస్తున్నానండి, కాఫీ తీసుకొస్తా. అట్లా ఉంటుంది మనతో. ఏమండి, నాకు అర్జెంటుగా నెత్తిన వస్తుందో, పాట పాడండి. ఏంది పాటనా? ఆ, నేనా? ఆ. పాడా? పాడతావా పాడవా? పాడను. పాడవా? నిన్ను అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. బుజ్జి, నీకోసం కొత్త పని తీసుకొచ్చిన, ఇగో. హే వావ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు నడిపేయడం రాదుగా. అయ్యో పర్లేదు, నేను నేర్పిస్తుందా. ఆ, బండి నేర్పించడం చాలా ఈజీ. ఇట్లా నేర్పిస్తా నీకు. ముందు కీస్ ఆన్ చేయి, అక్కడ క్లచ్ పట్టుకో, ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ చేయి. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే కాళ్ళతోనే బ్రేక్ కొడతారు. కాళ్ళతో బ్రేక్ కొట్టవద్దు, చేతితోనే కొట్టాలి. ఒకసారి కొట్టు చూద్దాం. బంగారం, ఈ ప్రపంచం మనల్ని కలిసి బ్రతకనివ్వదు. కలిసి బతుకున్నప్పుడు ఏమైంది? కలిసి చచ్చిపోదాం. ఎలారా? ఇది తాగి మనం చచ్చిపోదాం. ఈ పెద్దలు ఉన్నారే, మన పిల్లల ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకోరు. కానీ బంగారం, ఇది ఒకటే బాటిల్ ఉంది కదా, మరి నేనేం తాగాలి? మనం సంవత్సరం తాగి చచ్చిపోదాం. ముందు నేను తాగుతా. అయ్యో అయ్యో అయ్యో. బంగారం, ముందు టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చేదుకుంది, తొందరగా తాగు. బంగారం, నీకు తెలుసుగా చేదంటే నాకు నచ్చదని. నేనైతే తాగను, నువ్వే తాగు. పాపం అనిపిస్తావా? ప్రేమంటే ఒక శాపం. బుజ్జి, నీకోసం ఏం తెచ్చినా చూడు. ఏ వావ్, చాలా బాగున్నాయండి. ఒకసారి నీ కాలికడి. హా, బంగారం, నేను తిన్నా, నువ్వు తిన్నావా? ఐ లవ్ యూ. హే వావ్, మీరు ఇల్లు ఉడుస్తున్నారా? ఐ లవ్ యూ. ఏవండి, చెప్పు. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఇల్లు తుడిచారండి. సరే. ఏవండి, కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి. సరే, నేను కడిగేస్తాలే. ఏవండి, వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉన్నాయి, ఆరేస్తారా? సరే, నేను ఆరేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? లావణ్య, కొంచెం వంట చేస్తావా? ఏవండి, నాకు నిలబడడానికి కూడా రావట్లేదండి, బయట నుంచి మీరే కొంచెం ఆర్డర్ చేసుకోరా? సరే, నువ్వు రెస్ట్ తీసుకొని బయట నుంచి ఆర్డర్ చేసుకుంటా, సరేనా? అంకుల్, అమ్మ అడుగుతున్న ఆంటీ రెడీ అయిందా? రెడీ ఎందుకు? మేమందరం బతుకమ్మ ఆడనీకి పోతున్నాం అంకుల్. ఆంటీ ఏం రాదు నాన్న, ఆంటీకి వెళ్తే ఏం బాగాలేదు. ఎవరు చెప్పిరు రానని? ఏమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. కొంచెం ఉండండి, నాకు కూడా కొంచెం పని ఉంది, నేను వస్తాను. సరే. ఏవండి ఏవండి, వెళ్ళిపోయారా? నాకు తెలుసు ఈయన గురించి. సాయంత్రం వచ్చి లావణ్య కొంచెం బిర్యానీ చేయంటారు కదా, అప్పుడు చెప్తా నేను పని. దేవుడా, ఆయన వెళ్ళే బండి పంచర్ అయిపోవాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమండి ఇంట్లో సరుకులు అయిపోయినాయి, కొంచెం తీసుకొస్తారా? ఏమనుకోకు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, కొంచెం డబ్బులు తీసుకొని నీకు ఏం కావాలో అది తెచ్చుకో, సరేనా? సరే అండి. లావణ్య, ఏమండి వచ్చేసారా? సరుకులు తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. డబ్బులు ఏమైనా మిగిలాయా? ఖర్చులన్నీ పోగా ఒక 500 మిగిలాయండి. ఇదిగోండి తీసుకోండి. లావణ్య, నాకు పిజ్జా ఆర్డర్ తీసుకొని నీకు ఏమైనా ఆర్డర్ చేయమంటావా? ఏం వద్దండి, ఇంట్లో అన్నం ఉంది, నేను తినేస్తాను. అదేంటి, పెళ్ళికి ముందు మా అమ్మ వండేసి నా కూతురు చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది, బయట ఫుడ్ చాలా తింటుంది అన్నారు. నిజమేనండి, నాన్న డబ్బులకి మొగుడు డబ్బులకి తేడా ఉంది కదండి. అదేంటి? నాన్న డబ్బులు అనుకోండి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, అదే మొగుడు డబ్బులు అనుకోండి ప్రతిదీ లెక్క చెప్పాలండి. ఏమే అన్నం పెట్టుపో. ఏంటండి ఈరోజు మళ్ళీ తాగొచ్చారా మీరు? ఏమే నాకేదో చెప్తావా? నిన్ను పో. అమ్మా ఇది తాగొచ్చి మళ్ళీ నన్ను కొట్టారమ్మా, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా. అమ్మా నాన్నని ఒక్కసారి క్షమించమ్మా, నువ్వు లేకపోతే మేమేమవ్వాలమ్మా? అమ్మా నేనేదో ఊరికే అన్నానమ్మా, నేనేం రావట్లేదు, సరేనా? నేను కొంచెం బయటికి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది, సరేనా? ఏమండి ఎక్కువ మందు తాగకండి. ఎక్కువ మందు తాగకండి అంటే ఇప్పుడు నువ్వు చెప్తావు నాకు ఎంత మందు తాగాలని? అది కాదండి. నోరు మూసుకో, నోరు మూసుకొని పని చేయి. బుజ్జి, నా ఫ్రెండ్స్ అందరు పార్టీ చేసుకోవడానికి నేను వెళ్ళాలా? వద్దు, ప్లీజే. మందు ఎక్కువ తాగొద్దు, మరి ఎక్కువ ఏం తాగాను. లేట్గా రావద్దు. లేట్గా ఏం రాను. లేటుగా వస్తే ఇంటికి రాని. సరే సరే సరే, ఓకే. మమ్మీ మమ్మీ మా ఫ్రెండ్స్ అందరు కొత్త సైకిల్ కొనుక్కోరు మమ్మీ, నాకు కూడా కావాలి. కొత్త సైకిల్ ఎందుకు మనవి, ఆల్రెడీ నీకు సైకిల్ ఉందిగా. అది పాతగా అయిపోయింది మమ్మీ, నాకు కొత్తది కావాలి. అవునా, అయితే ఓ పని చేయి, మన పెరట్లోకి వెళ్ళి ఏమేమి చెట్లు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకొని రా. అంతేనా? 2 నిమిషాలు రాసుకొని వస్తా. మమ్మీ మమ్మీ రాసుకొని వచ్చిన 2 గ్రేప్స్ చెట్టు, ఒక జామకాయ చెట్టు, ఒక సపోటా చెట్టు. అరే వావ్, ఇందులో 2 గ్రేప్ చెట్టు, ఒక సపోటా చెట్టు, ఒక జామకాయ చెట్టు. మరి ఇంట్లో పైసల చెట్టు లేదు కాబట్టి నీకు సైకిల్ ఎట్లా ఇవ్వాలి? ఇప్పేనంటే అయిపోతుంది కదా మమ్మీ. ఆ పేరు రాసుకోలే ఈ పేరు రాసుకోలే అని చెప్పుడు ఎందుకు? ఆడిందిరా నీతో వింత నాటకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ కాదే, సబ్స్క్రైబ్. అదే